వెల్కమ్ టు ఎంఈ న్యూస్. వివరాల్లోకి వెళ్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ముందు ప్రతి వర్గానికి హామీలు ఇచ్చుకుంటా వెళ్ళిపోవడం జరిగింది. వాటిని అమలు చేయాలని ఒక పక్కన అంగన్వాడీలు, ఒక పక్కన మున్సిపాలిటీ సిబ్బంది, ఒక పక్కన సమగ్ర శిక్షణ ఉపాధ్యాయులు, ఓ పక్కన ఆంధ్రప్రదేశ్ ఐక్య పోరాట ఫెడరేషన్ వారు ఓ పక్కన ఉద్యమాలు స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా అంగన్వాడీ పోస్టుల ఉద్యమానికి ఈరోజు 17వ రోజుకు చేరింది. రోజుకో విభిన్న రీతిలో నిరసన తెలుపుతున్న అంగన్వాడీలు బుధవారం పోస్ట్ కార్డు ఉద్యమం నిర్వహించారు. ఎమ్మెల్యేలు ఇళ్ల ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. అయినా సరే ఎటువంటి చర్యలకు దిక్కకుండా వాలంటీర్ల ద్వారా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అంగన్వాడీలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే మున్సిపాలిటీల్లోని అవుట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులు చేపట్టిన సమ్మె గురువారం 3వ రోజు చేరింది. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో కార్మికుల ఆందోళనలు ఉధృతం చేశారు. కాగా కార్మిక సమ్మె కారణంతో వీధుల్లో చెత్తా చెదరం పేరుకుపోయింది. డస్ట్బిన్లు నిండిపోయే కాకుండా పరిసరాలు చెత్తమయం అయ్యాయి. డ్రైనేజీలు పూడికి తీయకపోవడంతో మురుగునీరు రోడ్ల మీదకి వస్తుంది. పారిశుద్ధ్యం లోపించడంతో రోగాలు పారే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఒక పక్క న్యాయపరమైన డిమాండ్లు తీర్చాలంటూ జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్ద సమగ్ర శిక్షణ అభియాన్ ఉద్యోగులు దీక్షలు చేపడుతున్నారు. ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగులంటే సీఎంకు చాలా చులకన భావం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్లో అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలు అమలు చేస్తున్నామని ప్రతి సమావేశంలో జగన్ పదే చెప్తున్నారని, సమగ్ర శిక్ష ఉద్యోగులకు 4 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడం సిగ్గుసేటని అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, ఉద్యోగులందరూ రోడ్లపై వచ్చి ధర్నా చేసే పరిస్థితి ఎప్పుడూ చూడలేదన్నారు. పాదయాత్రలు ఇచ్చిన హామీలన్నీ తొంగలో తొక్కారన్నారు. ఇదే వైఖరి కొనసాగిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా అన్నారు. ఒక పక్క ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ వారు ఆర్డీఓ వారికి, ఎంఆర్ఓలకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మొదటి తారీఖుల్లో జీతాలు ఇవ్వాలని, లేని ఏళ్ల సమ్మె చేస్తామని ఆయన తెలుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటరీ వ్యవస్థ కూడా ఉద్యోగులు కూడా సమ్మెకి దిగడం జరిగింది. అందరూ ఆందోళన పట్టడంతో సమ్మెతో స్తంభించిన పాలన, ప్రజలకు దూరం అవుతున్న సేవలు, దిగిరాని ప్రభుత్వం, పట్టువేడిన ఉద్యోగులు, వాలంటీర్ల నిరసనతో ప్రభుత్వానికి గట్టి షాక్ తగిలినట్టయింది. సర్వశిక్ష అభియాన్ సిఆర్పీలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎంఎస్ఐ కోఆర్డినేటర్లు, మండల స్థాయి అకౌంట్ మేనేజ్మెంట్లు సహిత విద్యా రిసోర్లు పర్సన్లు, భౌత ఆయాలు, ఫిజియోథెరపీలు, కేజీబీ ఉపాధ్యాయులు, పీఈటీలు, ఏఎన్ఎంలు, ఉర్దూ అరబిక్ టీచర్లు ఇలా అందరూ సమ్మె చేస్తున్నారు. దీంతో విద్యాశాఖ పనులన్నీ నిలిచిపోయాయి. సమస్యలు తీవ్రం అవుతున్నాయి. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె నిర్వహించుకోమని వారు తెలియజేశారు. కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు పర్మిట్ చేసి సమాన పనికి సమాన వేతనం ఇస్తామని ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాటిచ్చారని, నేడు పరిష్కారానికి చర్యలు చేపట్టకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు, క్లాస్ డ్రైవర్లు, ఇంజనీరింగ్ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులు మంగళవారం నుంచి సమ్మెకి దిగారు. పర్మిట్ కార్మికుల కంటే ఎక్కువగా మున్సిపల్ వ్యవస్థను నడిపిస్తున్నారు. ప్రభుత్వము ఆస్కాస్ చేర్చి ఉద్యోగులుగా గుర్తించకపోవడంతో ప్రభుత్వ పథకాలు అనర్హులుగా మారారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 50,000 మంది కార్మికులు సమ్మెలో ఉన్నారు. అరకొరగా ఉన్న పర్మిట్ కార్మికులపై పనిభారం రెట్టింపైంది. వీరి సమ్మె ఇంకా కొనసాగితే పట్టణాలు, పల్లెలు పూర్తిగా దుర్భంతో నిండిపోతాయని అంటున్నారు. అంగన్వాడీ కార్యకర్తలు 17 రోజులుగా సమ్మె కొనసాగిస్తున్నారు. నిత్యం చిన్నారులు, లబ్ధిదారులతో కలకలాడే కేంద్రాలు నేడు దయనీయంగా మారాయి. లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న సరుకులు, పోషకాహారం పంపిణీ చేసేవారు కరువయ్యారు. ప్రభుత్వం కొన్ని చోట్ల సచివాలయ సిబ్బందితో బలవంతంగా తాళాలు పగలగొట్టి కేంద్రాలు తెరిపించింది. అయినా లబ్ధిదారులు, చిన్నారులు అంగన్వాడీ సమ్మెకు అండగా నిలిచి కేంద్రాల వైపు కన్నెత్తి చూడటం లేదు. తల్లిదండ్రులు చిన్నారులు ఇళ్లలోనే భోజనాలు వండి పెడుతున్నారు. కొన్ని కేంద్రాల్లో బలవంతంగా లబ్ధిదారులు రప్పించి భోజనాలు సిద్ధం చేస్తున్నా అవి తినేవారు కనిపించడం లేదు. దీంతో ఆయా కేంద్రాలు పాడైపోతున్నాయి. ఐసిడిఎస్ కేంద్రం వద్ద అంగన్వాడీ సిబ్బంది వివిధ ప్రాంతాల్లో వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వ సంస్థలందరూ కూడా సమ్మెలో ఉండటంతో సర్వీసులన్నీ నిలిపోవడంతో
చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు ఎక్కడైనా సరే ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి కావాల్సిన న్యాయపరమైన కోరికలు తీర్చాలని ప్రజలు కోరుతున్నారు. ఇటువంటి మరిన్ని వార్తలు చూడడానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎమ్మి న్యూస్. ఇటువంటి మరిన్ని వార్తలు చూడడానికి తప్పనిసరిగా ఈ ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎమ్మి న్యూస్.